సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఎలా ఉంటుందండి డిఫరెన్స్? ఏం గమనించారు మీరు అప్పటికి ఇప్పటికి? నేను ఒకటేనండి, అంటే నటనలో ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, నటన నిజంగా వాళ్ళ తండ్రులది వాళ్ళ తాతలది పుణికి పుచ్చుకున్నారు అనుకుంటారా? బిగినింగ్ వాళ్ళే పెడతాండి. అదే ఓల్డ్ కూడా సరే నిజంగా వాళ్ళకి మాకు తాపత్రయం ఉండేది, ఇక్కడ చేయాలి కృషి ఉండేది. రామారావు దేశంలో అది పక్కన బాగుందాలు అది కూడా చేద్దామని, అంటే అది తెలియకనే కేవలం చేయాలి అందాలి. నేను దిలీప్ కుమార్తో కూడా యాక్ట్ చేశాను. అతను ఒక పర్ఫెక్టిస్ట్. ఫస్ట్ టేక్ ఓకైనా కూడా ఏదో తీయాలి అంటే ఏదో కావాలో చూస్తుంటాను నేను అనుకుంటే తాపత్రయం ఇంకా బాగా చేయాలి అందాలి. అది ఆర్టిస్టిక్ నేచర్. ఇంకొక ఒకసారి నీళ్ళు వదిలేసి అయిపోయింది అనుకుంటే అది కాదు ఆర్టిస్ట్. మనం ఎంతవరకు దీంతో రంజంప చేయగలుగుతున్నాం, ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ పాత్ర, అది కావాలి. సో ఇప్పుడున్న నటీనటులు వాళ్ళకి యాక్టింగ్ పర్లేదు వచ్చు అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటున్నానో నాకే వదిలేదు, ఎందుకంటే చెప్పే వాళ్ళకి నేను అగ్నిదర్శ కాకూడదు. మీతో పాటు మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు కాకుండా మీ తర్వాత కాలంలో వచ్చిన విలన్ క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళు రావు గోపాలరావు గారు అవ్వచ్చు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు, తర్వాత ఇప్పుడు చాలామంది, మీరు ఎవరు నిజంగా మంచి నటులు అని అనుకుంటున్నారు మీ దృష్టిలో? వద్దులేండి, అది మళ్ళీ డిస్పారిటీ కనబడుతుంది. 3-4 పేర్లు చెప్పినా పర్లేదు. వద్దులేండి. బాగా చేసి మీకే తెలుసు కదా, గోపాలరావు చేశాడు, మోహన్ బాబు చేశాడు, కృష్ణరాజు గారు కూడా చేశారు కొంతకాలం. కృష్ణరాజు కొంతకాలం చేశాడు, తర్వాత శ్రీహరి చేశాడు, తర్వాత కోట శ్రీనివాసరావు చేశాడు. మీకు తెలుసు కదా, నాతో చెప్పేసాను ఎందుకు, మీకు మనసులో మీకే పడిపోయి ఉంటుంది. అదే నా భావన అనుకోండి. నేను ప్రేక్షకురాలండి, మీరు నేను ప్రేక్షకురాలండి, ఎందుకంటే నేను అన్ని స్టడీ చేయాలి. ఎవరెవరు ఉన్నాయి, మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి. ఎందుకంటే నేను దాన్ని డిపిక్ట్ చేసామడా ప్రకృతి ప్రభుత్వం యాక్టింగ్ అంటే. మీరేమనుకుంటారో మీ మొక్కవాళ్ళకి ఎలా ఉన్నాయి, మీ తావాలి మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ నడవడికి ఎలా ఉంది, అయితే నేను గ్రహిస్తేనే నేను దాంట్లో నేను చేయగలను. అందువల్ల మీకంటే మేము స్టూడెంట్లు. ఓకే, సరే. ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు భారీ బడ్జెట్లు, కోట్లు వెచ్చించి చేస్తున్నారు. మన బాహుబలే ఎగ్జాంపుల్ మీరు చూశారు, దాదాపు 500 కోట్ల బడ్జెట్ సినిమా అది. ఆ సినిమాకి విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. మీరు చూసారు ఆ సినిమా? దేనికి వచ్చిందని పేరు దానికి చెప్పండి, ఎందుకు అంత గొప్ప ఉంది దాంట్లో చెప్పండి. మీరు చూసారా బాహుబలి? నేను చూసాను. దేనికి వచ్చింది చెప్పండి మీ ఉద్దేశం? ఆ క్యాన్వాస్, ద హ్యూజ్ క్యాన్వాస్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కాన్సెప్ట్, స్టోరీ. అంతే కదా. స్టోరీ ఏముందండి చెప్పుకోవటానికి దాంట్లో? అది ఏం చెప్తారు దాంట్లో స్టోరీ చెప్పండి. వెరీ సింపుల్, 3 సెంటెన్సెస్ స్టోరీ. మీరు అన్నట్టు భారీ సెట్లు, గ్రాఫిక్స్, ఇదివరకు మనం ట్రిక్స్ అనేవాళ్ళం, దానికి అందమైన పేరు పెట్టే గ్రాఫిక్స్ అని కొన్ని కోట్లు పెడతారు దాని మీద. ఆ గ్రాఫిక్స్, ఆ సెట్లు, ఆ కాస్ట్యూమ్స్ అయ్యి తప్ప మీ దాంట్లో ఉంది ఏంటండి? ఎందుకు పేరు అంత మన మార్కెట్కి దీనికి అంత అవసరం, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పండి? 500 కోట్లు పెడితే ఎన్ని పిక్చర్ 500 పిక్చర్లు తీయచ్చు మనం. 2 సంవత్సరాలు మన జీవితంలో తీయచ్చు మనం. అక్కడ పెట్టాలన్నప్పుడు ఇలాంటి మనం హిందీ ఇంగ్లీష్ పిక్చర్లు ఇప్పుడు క్రికెట్ క్లాస్ అని ఇట్లాంటివి చేసేవాళ్ళు ఎప్పుడో చూసేసాము. సోషల్ బిల్లి తీసి అన్ని పిక్చర్లు బెంగళూరు అని ఎప్పుడో చూసేసాం. ఆ సెట్లు, ఆ గ్రాండియర్. ఇవాళ గ్రాండియర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంటుంది? వాటి సొసైటీకి ఏంటి ఉపయోగం? తెలుగు సినిమా స్థితిని, స్థాయిని పెంచిన సినిమా. ఇది పెంచిందని ఎట్లా అనుకుంటారు మీరు? అంటే గ్రాండ్ సెట్లు ఏదో ఖర్చు పెడితే పెంచినట్ట చెప్పండి, నాకు తెలియకడతాను మీ ఉద్దేశంలో. కాదండి, అంత ఖర్చు పెట్టి అంత గ్రాండ్, అంత పెద్ద భారీ సెట్ అంత గ్రాఫిక్స్ ఏదైతే మీ ఉద్దేశంలో మన తెలుగు ఫీల్డ్ ఎలివేట్ చేసినట్ట? లేదా మన ఏదో చిన్న పిక్చర్ వచ్చింది బ్రహ్మాండంగా పోయింది, మరి అదే దానికి అంత పేరు వచ్చింది, ఎంత బాగా పోయింది అది? ఏదో అడుక్కునేవాడా ఏదో వచ్చింది, బిచ్చగాడు మరి ఏదో టెరిఫిక్గా పోయింది.
ప్రొడ్యూసర్ 3 లక్షల లాభం. చెప్పండి, ఇది పిక్చర్ కదా, ఈ బాధ కదా. ఇప్పుడు శారద ఉంది, శారద పిక్చర్ కదా, సాధారణ ఉంది, దాంట్లో ఒక నీతి ఉంది, అది పిక్చర్ కదా, అది బాగోలేదా? మరి దానికి ఏం ఖర్చు అయింది? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎంత భారీగా తీసి అబ్బో కళ్ళు జిగేరు మంది సెటిల్ చేశారు కాబట్టి అది గొప్ప పిక్చర్ ఇండస్ట్రీకి పేరు పెట్టారు. అలా కాదండి, చిన్న సినిమాలు చిన్న బడ్జెట్ల సినిమాలు ఎట్లా పోతున్నాయి, పెద్ద సినిమాలు కూడా కొన్ని కొన్ని అలాగే బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. కానీ ఈ పర్టికులర్ మూవీ విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే నిజంగా అది ఏదో పబ్లిసిటీ స్టంటో లేదా పబ్లిసిటీ వల్ల అదే జనం వేసుకున్నారు, ఏదో బాగా పోయింది, దాంట్లో పోవద్దని మనం అన్నాం, పోయింది కరెక్టే. నిజంగా పోలేదు అనుకోండి, వాట్ ఎవర్ ది ఫేట్, ప్రజలు ఆదరించలేదు అనుకోండి, ఏమయ్యేదండి? అన్ని 100 కోట్లు ఏమయ్యాయి? నేను ఆ విధంగా గ్రాండియర్ తీయటమే గొప్ప నేర్చుకున్నాను. అంటే అన్ని కోట్ల బడ్జెట్లో సినిమాలు తీయకూడదు అంటారు మీరు? కాదండి, అసలు సినిమా ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నిన్ను ఏ విధంగా తర్వాత మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నారు, మీడియం ఆఫ్ వాట్ నాట్, సో ఎవ్రీథింగ్ మోడల్ వచ్చింది అనుకుంటే నేను ఇప్పుడు కాదు చెప్పుకున్నాను, ఇస్ పవర్ఫుల్ మీడియా అని. పవర్ఫుల్ మీడియా కాబట్టి దానిలో నువ్వు ఏదో ఒకటి ప్రజారంజకంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు, ప్రజల్లో చైతన్యం కలిగేటట్టు చేయడానికి నువ్వు ట్రై చేయాలి. కాదు పవర్ఫుల్ మీడియా. ఇదేంటంటే స్పాట్ ఇంట్రెస్ట్, చూసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తర్వాత మాకు చెప్పుకున్నారు. ఎవరు బాహుబలి ఏం చెప్పుకుంటారు చెప్పండి, మీరు పెట్టుకొచ్చారు, ఏం చెప్పుకుంటారు ఉన్నారు అంటే నేను విమర్శిస్తున్నాను దానికి. లేదు, అర్థమైంది నాకు. ఒకళ్ళు నేను విమర్శించట్లా, ఎవడో కూడా తప్పట, నా భావన నేను చెప్పుకుంటున్నాను. అంత అవసరం లేదేమోనని నాకు ఉద్దేశం. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి తీసుకున్నారు ఇంగ్లీష్ సెకండ్ ఇదని, అంత అవసరమా అని నేను నా ఉద్దేశం. నేను ఆ సెట్లకి అవన్నీ ఎందుకు పనికిరాక గ్రాండియర్ ఇప్పుడు వాడాలి. మన దేశం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా? మన రాష్ట్రం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా? ప్రజలందరూ గ్రాండియర్గా ఉంటారా? ఇండస్ట్రీ అంతా మంచి గ్రాండియర్గా ఉందా? ఏది చెప్పడం గ్రాండియర్ పదవదానికి పనికి వస్తుందని చెప్పడం ఓకే, అది నా ఉద్దేశం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడీ. లేదు, అర్థమైంది. మీరు ఎందుకండి ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు? ఒక 3 ఏళ్ల క్రితం ఆపేశారు. నాకు ఈ మధ్య ఆ బిగినింగ్లోనేమో 2000 ముందు నేను రాష్ట్ర సెలెక్ట్ చేసే ముందేమో నాకు ఎక్కువ అవకాశాలు కూడా రాలేదు, నిజం చెప్పాలంటే రాలేదు. వచ్చింది ఏమో నాకు తిప్పి పంపించాను, నచ్చగా క్యారెక్టర్లో నేను నచ్చగా నాకు వద్దని ఏమనుకుందని చెప్పి అలా తిప్పి 15 పిక్చర్ వరకు తిప్పి పంపించాను. నాకు నచ్చలేదు, ఎందుకంటే ఉస్మా లాంటి క్యారెక్టర్ లేదు, చీప్ క్యారెక్టర్ అంతా ఉండటం నాకు ఇష్టం లేదు. పోతే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా దాని దగ్గర గీసి మాట్లాడతారు. ఏదో మనం అంత అనుభవించి మరి గీసి దీనికి ఎందుకంటే అది కాకుండా ఈ మధ్య క్లబ్లోనే జారి పడ్డారంటే ఇంకా రన్నే టైం మీద నీళ్ళు ఉండే చూసుకోలేదు, దాని మీద కలుద్దాం అది మొక్కలు బాగా దెబ్బలేదు. ఇంకా సరిగ్గా ఆటలో బాగా కోఆపరేట్ చేసిన, అందుకని 3 సినిమాలు వచ్చినాయి కానీ చెప్పాను బాబు నేను బాధపడాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి. ఎందుకు నాకు కంప్లీట్ స్వాధీనం వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తానని దగ్గర సంవత్సరం బట్టి ఇది చేయట్లేదు. దానివల్ల మీకు గ్యాప్ కనపడుతుంది. నేను కూడా తృప్తిపడ్డాను, ఎందుకంటే ఇవాళ రేపు వచ్చే పిక్చర్స్లో ఏ క్యారెక్టర్ గొప్ప క్యారెక్టర్ చెప్పడం మా ఇప్పుడు మేము వేసిన పిక్చర్ల కంటే ఏ గొప్ప క్యారెక్టర్ ఒక్క పిక్చర్ చూపిస్తాం సార్. ఎంతసేపు మనం నరుక్కుంటారు, అనుకుంటారు, పెట్రోల్ తప్ప పెట్రోల్, ఈ పెట్రోల్ కార్లు పగల పెట్టుకుంటాం. ఈ తప్ప బీభత్సం వస్తుంది తప్ప ఇంకేదో కనపడుతున్నాయి. మంచి సెంటిమెంట్ ఏమైనా కనపడుతుంది, ఆహ్లాదకరమైన పాట ఏమైనా కనపడుతుందా? అన్ని ముఖ్యమైన డైలాగ్స్ అలా కనపడుతున్నాయి. చెప్పండి మీ మనసులో అడగండి. ఇప్పుడు దర్శకులు ఎవరు అలాంటి సినిమాలు తీయలేకపోతున్నారు అనుకుంటున్నారా మీరు? అంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు చూడలేదా మీరు? ఒక 5-6 ఏళ్ల క్రితం నేను ఏమీ చూడలేదు, చూడట్లేదు. ఏమీ చూడలేదు, ఎందుకంటే ఎవరు మమ్మల్ని పిలవట్లేదు.
ఓల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళకి చూద్దామనే సహృదయం వాళ్ళకి లేదు, ఎవరో పిలవట్లేదు. థియేటర్కి వెళ్ళి చూస్తే అక్కడ మమ్మల్ని చూసి వీళ్ళకి అక్కడ సరిగ్గా చూడట్లేదు థియేటర్లో, వెళ్ళి వేస్ట్ అయిపోతాను. ఇప్పుడు అంత దూరం థియేటర్కి వెళ్ళేది వద్దు కూడా లేదు. టీవీ ముందు కూర్చొని మనకు రకరకాల పిక్చర్లు వస్తున్నాయి, రకరకాల ఇంగ్లీషు, హిందీ, తెలుగు, రకరకాల పిక్చర్లు వస్తాయి. అది చూసుకుంటే ముందు మనకు టైం పాస్ అయిపోతుంది చాలు. ఇవాళ ఈ పిక్చర్లు చూసి నేర్చుకోవాల్సింది గొప్పగా ఉందంట అని ఫీల్ అవ్వాల్సింది పిక్చర్లు ఏం కనపట్టలేదు. మీరు నటించిన సినిమాల్లో అంటే లాస్ట్ 4-5 ఇయర్స్గా మీరు నటించిన సినిమాల్లో పోనీ మీ పాత్రలను మీకు నచ్చాయా? మీరు నటించిన సినిమాల్లో ఆఖరాఖరణ 2000 అరుంధతి మాత్రం ఏదండి? అరుంధతి పాత వేషం బాగుంది, నాకు నచ్చింది. అందరూ బాగున్నారు, పాత వేషం చాలా బాగుందని అన్నారు. చాలు. సరే ఇప్పుడు ఈ దరువు అంటారా, నాకు పేటెంట్ వేషం కదా, పేటెంట్ వేషం అది తప్పదు. మరి ఎమ్మకోల మళ్ళీ మొదలైంది, అది ఎమ్మలు నా పేటెంట్ వేషం. ఇది తప్ప నేను ఈ మధ్య ఏది తీయలేదు. సార్ ఒక విషయం చెప్పండి సార్, పరిశ్రమలో ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. ఒక అవార్డు ఫంక్షన్ అనో, లేకపోతే ఎవరిదో పెళ్ళనో, ఇంకెవరిదో ఏదో పెద్ద ఈవెంట్ అనో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. నేను ఈ మధ్య కాలంలో ఒక 5-6 ఏళ్ళుగా, ఇంకా ఎక్కువే, ఒక 10 ఏళ్ళుగా నేనైతే మిమ్మల్ని ఎక్కడా చూడలేదండి. అబ్బాయి మీరు 2 ఏళ్ళ బట్టి దెబ్బ తగ్గంటే వస్తారు ఏ ఫంక్షన్కి వెళ్తున్నా. ఎందుకంటే ఒక మనిషిని పుచ్చుకుని అంతకు ముందు నిజంగా వెళ్ళేవారు అన్నిటికీ? చాలా వాటికి వెళ్ళాను. నేను పిలిచిన అన్నిటికీ ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే వాళ్ళు పాప ప్రేమతో పిలిచారు. కానీ నేను చాలా ఫంక్షన్స్లో పాల్గొన్నాను. మీరు మాట్లాడాను, నాగేశ్వరరావు కూడా మీరు చాలా అద్భుతంగా మాట్లాడాడని. ఈ మధ్య దెబ్బలు కానీ అసలు అట్లేదు, ఏ ఫంక్షన్కి అట్లేదు. ఎందుకని చెప్పేస్తాను నేను రాలేను, నాకు దెబ్బ తగ్గ ఉంది, అట్లా కొట్టుకుంటూ నేను రాలేను అని. అంతకుముందు ప్రతి ఫంక్షన్కే వెళ్ళామని, చూడలేదా కానీ ప్రతి ఫంక్షన్కి వెళ్ళామని. కానీ చాలా మందిలో కూడా ఒక ఎప్పుడు ఒక ఇదనమాట, అసలు ఏమైపోయారు సత్యనారాయణ గారు, ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు సినిమాలో చేయట్లేదు, లేకపోతే అసలు ముందు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? కాకపోతే ఏంటంటే ఇది కారణం. ఒకటేమో నాకు నా పాత్రలు నచ్చలేదు. పాత్రలు నచ్చలేదు. పాత్రలు సర్వాది చేసేసానండి, పాత్రలు నచ్చలేదు. తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అసలు బాగలేదు. ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు తాత వేషం కదండి, అదే ఏమి చేసినట్టు ఇదేంటి తాత నార్మల్ కనిపిస్తాడు అట్లా కదా. మరి రేపైనా బిగిన్ చేద్దామన్నా, రేపైనా ఎట్లా బిగిన్ చేస్తారంటే తాత వేషంలో ఎంత ఏది, నా గెట్టప్ ఎలా ఉంటుంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, బిగిన్ చేసుకున్న నేర్చుకుని ఎలా ఉంటుంది, ఇవన్నీ ఛాన్సాలు కదా. అవన్నీ ఛాన్సల్ లేదు మీకు తెలుసు కదండి. మీరే అది ముందుగానే ఇంత వేగ్గా ఉంటే అసలు పిక్చర్ చేసే క్యారెక్టర్ అవుతుంది. వద్దు బాబు, ఇది అవుతుంది మేడం, క్లారిటీ లేదంటారు. మేము అంతా చాదస్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ అప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. అంటే బౌండ్ స్క్రిప్ట్ కరెక్ట్గా సీను పేపర్ పర్ఫెక్ట్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. ఇలాగైనా మనకి ఇది కావాలి. తర్వాత గెటప్, కాస్ట్యూమ్స్ కానీ, నా గెటప్ కానీ, నా మీసం ఎలా ఉండాలి, మీసం విలంగా ఉండాలా, లేకపోతే సాఫ్ట్గా ఉండాలా, లేదా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, సాఫ్ట్ హెయిరా, కటింగ్ హెయిరా, ఈ క్యారెక్టర్కి ఏదైతే బాగుంటుందో. ఇప్పుడు జమీందారు వేషానికి రైతు వేషానికి ఉండే డిఫరెన్స్ లేదు. అలా మేము డిస్పారిటీ చూసుకొని నాకు ముందు నచ్చితేనే కరెక్ట్ రైట్. అసలు ముందు మనకు తృప్తి లేకుండా ఏమేస్తాను చెప్పండి. అరుంధతి పాత్ర మీకు వచ్చినప్పుడు కోడి రామకృష్ణ గారు మరి మీకు ఏమని చెప్పారు? అంటే ఆయన అంటే మీకు ఆయన సినిమాలు ఎన్నో చేశారు గతంలో కూడా, కాబట్టి మీకు ఆయనకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ పాత్ర అసలు వీళ్ళందరూ కూడా నేను హీరోగా ఉన్నప్పుడు రాఘవేంద్ర అప్రెంటిస్, నాట్ ఈవెన్ అసిస్టెంట్, అప్రెంటిస్ డైరెక్టర్. ఓకే, త్రాసనా అప్రెంటిస్ డైరెక్టర్. కోడి నా పిక్చర్స్ అలాంటిగా అసిస్టెంట్గా చేశాడు. వీళ్ళందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే. అందులో ఆయన డైరెక్టర్గా బాగా తేలారు, బాగా పేరు ప్రఖ్యాత చేసుకున్నారు. మైండ్ సెక్షన్ చెప్తున్నా వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళు అచీవ్ చేసుకున్నారు.
కాకపోతే 100-150 పిక్చర్లు ఎందుకు చేస్తారు? నువ్వు రాగంలో దర్శకేంద్రుడు అని ఎందుకు పిలుచుకున్నాడు? ఏదో ఒక టాలెంట్ ఉంటాయి, జనాన్ని పట్టుకునే విధంగా ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.